అందరికీ నమస్తే. ఇప్పుడు మొత్తం మూసీ ప్రక్షాళన. మూసీ అక్కడ ఎక్కడి నుంచి మన గాంధీ ఘాట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక ఇక్కడ పరతాపూర్ వరకు పరతాపూర్ వరకు మొత్తం మూసీ ప్రక్షాళన అని చెప్పి పెట్టుకున్నారు. ఇప్పుడేంది మూసీ ప్రక్షాళన అంటే ముందు ఆడున్న పేదోళ్ళందరూ లేపేసేయాలి. 90% పేదోళ్ళే ఉన్నారు. ఇంకొక 10% పెద్ద పెద్ద ఇండ్లు కూడా ఉన్నాయి. 150 గజాలు, 200 గజాలు, 300 గజాల ఇండ్లు, G+1, G+2 ఇండ్లు కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడ టోలీ చౌక్ దగ్గర పోతే మనకు ఈ మనకు మూసరాంబాగ్ దగ్గర కనిపించినట్లు, చార్గాడ్ కనిపించినట్టు బస్తీ కనబడదు. పెద్ద పెద్ద కాలనీలు కనబడతాయి. ఆ కాలనీలో పెద్ద పెద్ద ఇండ్లు ఉంటాయి. చాలామంది నాకు నిన్న ఒక ఫోన్ చేసిండ్రు. ఉర్దూ యూనివర్సిటీలో ఆయన లెక్చరర్గా పనిచేసి రిటైర్మెంట్ అయినంట. రిటైర్మెంట్ డబ్బులు పెట్టి ఆడ 220 గజాల ఇల్లు కొనుక్కున్నాడు. దానిలో ఉంటాడు. మార్క్ చేసిర్రు మొత్తం అధికారులు ఎక్కడెక్కడ మార్క్ చేసి పెట్టేసినారు. సింగిల్ టైం మొత్తం 15,000 మందిని అక్కడి నుంచి లేపేసేయాలి. గొడవలు అవుతున్నాయి, చాలా గొడవలు అవుతున్నాయి. పేదలందరూ కూడా వాళ్ళు మేము ఈయనే బతుకుతాం, ఈయనే చేస్తామంటున్నారు. ఎందుకంటే ఇలా ఇల్లు ఇంపార్టెంట్ కాదు. ఇల్లు ఇక్కడ ఓన్ హౌసే ఉంది, పోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడో ఇస్తారు. ఏ పడాన్ చెరువో లేకపోతే ఇంకెక్కడెక్కడో ఉన్నాయి. పెద్దంబర్పేటలో కొన్ని ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత కోకాపేట ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ అవతల కొన్ని ఉన్నాయి. కొన్ని అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. ఇయ్యొచ్చు. ఈ ఇల్లు కూడా పెద్ద పని కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్లో 1,00,000 ఇండ్లు కట్టారు మొత్తం హైదరాబాద్లో. 1,00,000 ఇండ్లు కట్టి ఆల్మోస్ట్ ఒక 60,000 ఇండ్లు పంచిండ్రు. 60,000 ఇండ్లు అందరికీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన ఎలక్షన్స్ ముందు. అప్పటికి ఇంకా నిర్మాణంలో ఉండే కొన్ని ఒక 20,000-25,000 ఇండ్లేమో నిర్మాణం పూర్తయి ఉండే. ఇంకొక 15,000-20,000 ఇండ్లు నిర్మాణంలో ఉండే. ఇప్పుడు ఆ నిర్మాణం కాలేవు, అట్లే ఆగిపోయినాయి. కానీ 20,000 ఇండ్లు అయితే రెడీగా ఉన్నాయి, వాళ్ళని తరలించవచ్చు. కానీ వాళ్ళనేది ఏంటంటే మా బతుకు తీరు పెట్టలా. ఇప్పుడు ఇక్కడ అంబర్పేట దగ్గర చూద్దాం మనం, ముసరాంబాగ్ అంబర్పేట ఏరియాలో వాళ్ళు ఉండేది చిన్న చిన్న ఇండ్లే. కానీ వాళ్ళు పనిచేసేది అక్కడ కార్ఖానాలో పనిచేస్తారు, ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తారు. ఆ పక్కన మలకపేట మార్కెట్ ఉంటుంది, ఆ మార్కెట్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ చిన్న చిన్న డైలీ వేజర్స్ అంటే ఈ రోజువారీ కూలీ పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. ప్లస్ అక్కడనే ఉండి అక్కడ షాపుల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇంకంతా వాళ్ళ జీవితం అక్కడ ముడిపడి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే పోతామాట. కానీ మేము బతికేది ఎట్లా? మా ఉపాధి ఏముంది? ఇప్పుడు పటాన్చెరు పోతారు, అంబర్పేట నుంచి ఒక ఆయన తీసుకుపోయి పటాన్చెరులో వేస్తారు. పటాన్చెరులో వేస్తే ఏంది పరిస్థితి? పటాన్చెరులో ఏముంది? మేము ఎట్లా బతకాలి? ఆడ ఏముంటుంది మాకు ఉపాధి? మా ఉపాధి చూపిస్తుందా గవర్నమెంట్? మరి మాకు ఉద్యోగం ఇప్పిస్తుందా? ప్రైవేట్ ఉద్యోగం ఇప్పిస్తుందా? మాకు ఏమైనా కార్ఖానా పెట్టిస్తుందా? కార్ల షెడ్లు పెట్టిస్తారా? ఇట్లా చాలామంది పేదలు మాట్లాడుతున్నారు. కాకపోతే గవర్నమెంట్ మాత్రం మొత్తం దుబాయ్ ఫండ్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. దుబాయ్ ఫండ్ ఏంటంటే మొత్తం 1,50,000 కోట్లు అంట. 1,50,000 కోట్లు దుబాయ్ నుంచి ఫండ్ వస్తుందంట. ఈ దుబాయ్ ఫండ్కు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తోనే దుబాయ్ ఫండ్ వచ్చేది. దుబాయ్ ఫండ్ ఇంతకుముందు డైరెక్ట్గా వచ్చేసేది ఇక్కడికి దుబాయ్ నుంచి. కానీ ఇప్పుడు లేదు అట్లా. చాలా నామినల్ ఇంట్రెస్ట్ ఉంటుందంట. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతితో వస్తుందంట ఇక్కడ మన స్టేట్కు. ఏ స్టేట్కి పోవాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషనే కావాలి. ఇప్పుడు ఈ ఖాళీ చేయించుడు లేకపోతే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఎంత ధైర్యంగా ఎందుకు ముందుకు పోతున్నాడంటే ఆయన వెనుక సెంట్రల్ ఉంది, ఆయన వెనుక బీజేపీ ఉంది. దానికోసమని ఆయన మొత్తం ఇవన్నీ చేసుకుంటూ ఖాళీ చేసుకుంటూ వస్తాం. ఇంకోటి ఏంటంటే పాపం వీళ్ళు చేయడానికి వేరే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏం లేవు. ఆల్రెడీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు తెలుసు మనకు. పాలమూరు రంగారెడ్డి ఆల్రెడీ 28,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇంకొక 10-15,000 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు కూడా అయిపోతుంది. పెద్ద ప్రాజెక్టులు ఏం లేవు. ప్లస్ ఆల్రెడీ అవన్నీ కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చి ఉన్నారు. ఆల్రెడీ కాంట్రాక్టర్లు అంతా చేసే ఉన్నారు. అంతా వాళ్ళంతా ఇంకా వీళ్ళు కొత్తగా వీళ్ళకి ఇచ్చేది ఏమి ఉండదు. కొత్తగా వీళ్ళు దానివల్ల చేసేది ఏమి ఉండదు. ఆల్రెడీ అంతా బిడ్లు అంతా ఫైనల్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు బిడ్లు క్యాన్సిల్ చేయలేరు మధ్యలో. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ కావాలి. కాంగ్రెస్ లీడర్లకు ఒక ప్రాజెక్ట్ కావాలి. ఆ ప్రాజెక్టే మూసీ ప్రాజెక్ట్. అంతే. ఆడేదో వీళ్ళేదో మూసీ బ్యూటిఫికేషను అది ఇదని చెప్తున్నారు కదా. వీళ్ళు ఫండ్ కోసం చేస్తున్నారు. 1,50,000 కోట్లు. అసలు రైతులకు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఇప్పుడు చూసినారు కదా రుణమాఫీ విషయంలో 10,000 కోట్లు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు. 10,000 కోట్లు అసలు చాలా ఏరియాల్లో నేను ఎక్కడ చూసిన, కోదాడన మిర్యాలగూడ ఎక్కడ చూసిన వాళ్ళంతా ఆ సింగిల్ విండో ఆఫీస్కు తాళం వేసి ధర్నా చేస్తుంటే మహిళా పోలీస్ అధికారి పోయి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, కేసులు ఇస్తాం, వీళ్ళందరినీ లేపి లోపలేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్కడనో ఈడ జనగామ అవతలనేమో బ్యాంకుల వాళ్ళు పోయి వాళ్ళ ఇంటి తలుపులు ఊడబిక్కున్నారు. ఎందుకంటే మీరు డబ్బులు కట్టలేదు, మీ లోన్ రెన్యువల్ కాలేదు అని. ఈడ చూస్తేనేమో గవర్నమెంట్ మొత్తం అయిపోయింది రెన్యువల్ అని చెప్తున్నారు. ఆడపోతేనేమో రైతుల తిప్పలు చాలా ఉన్నాయి. ఆ రైతులకు 10,000 కోట్లు పెడితే కనీసం ఇప్పుడు ఇప్పటిదాకా వాళ్ళకు 17-18,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇంకొక 10,000 కోట్లు ఖర్చు పెడితే రైతులకు ఇంతో అంతో ఇంకా కొంతమందికి రుణమాఫీ అవుతుంది. ఆ 10,000 కోట్లు ఈయనకే డబ్బులు లేవు. మరి రుణమాఫీ ఈ మూసీకి ఎక్కడి నుంచి వస్తాయి పైసలు అంటే రేవంత్ రెడ్డి వెనుక సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్
ఆదేశాలతో ఇదంతా నడుస్తుంది. అందుకే మూసి ఎంత లొల్లి పెట్టుకున్నా, ఎవరు ఎన్ని గిచ్చుకున్నా, ఎన్ని గొడవలు పెట్టుకున్నా వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. ఒక పక్క హైడ్రా కూల్చివేతలు, ఇంకో పక్క మూసి కూల్చివేతలు. హైదరాబాద్ మొత్తం అటు, ఇటు అన్ని కూల్చివేతలు నడుస్తున్నాయి ఇప్పుడు. మొత్తం 1,50,00,00,000 టార్గెట్‌గా దుబాయ్ నుంచి ఫండొస్తది. ఇక దానిలో నిన్న ఎవరు కేటీఆర్ అన్నారు. ఇది చాలా పెద్ద స్కామ్ జరుగుతున్నది. త్వరలో బయట పెడతాం దానికి సంబంధించినయని. సరే ఎప్పుడు బయట పెడతారో గానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేతిలో లేకపోవడం, ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తే తప్ప రాజకీయ నాయకులకు డబ్బులు రావు. ప్రతి రాజకీయ నాయకుడు కమిషన్ తీసుకుంటాడు ప్రతి దానిలో. కాకపోతే ఒకరేమో పద్ధతిగా తీసుకుంటారు. కొందరేమో చిల్లరగా తీసుకుంటారు. చిల్లరగా అంటే ఇక చారణ కొడికి బారణ మసాలా లాగుంటది. అట్లా కొంతమంది తీసుకునే అవకాశం ఉంటది. అట్లా మొత్తం గూడా ఫండ్ కోసం, ఫండ్ మేనేజ్‌మెంట్ కోసం ప్లస్ ఈ దుబాయ్ ఫండ్ తీసుకొచ్చుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ అంతా ముందల పెట్టుకున్నాడు. సరే ఇక వాళ్ళకి తీసుకుపోయి డబుల్ బెడ్‌రూమ్‌లు ఇస్తే బెటర్ కదా! మరి ఇక్కడ చిన్న చిన్న ఇల్లు ఉండే బదులు అంటే ఉంటది ఒకరికి. నేను ఎంతసేపటికి ఊర్లోనే బతకాలనుకుంటా. మా ఊర్లోనే బతకాలి నేను. మా ఊర్లో ఉంటే ఎట్లైనా నాకు అన్నం ముడుతది. ఎట్లైనా ఒక పని దొరుకుతది. కూలి పని దొరుకుతది. నేను మా ఊర్లో ఉండాలనుకుంటా. కానీ అందరూ హైదరాబాద్ రావాలనుకోరు. లేకపోతే అందరూ టౌన్‌కి పోయి బతకాలనుకోరు. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు బతుకుతున్నారో దాదాపు 30, 40 ఏళ్ళకెళ్ళి బతుకుతున్న వాళ్ళున్నారు. చాలా ఏరియాలలో ఎంఐఎం వాళ్ళు కాలనీలు పెట్టించినయి. చాలా ముస్లిమ్స్ కాలనీలున్నాయి. వాళ్ళందరికీ ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. ఎక్కువ లబ్ధి పొందేది వాళ్ళే ఉండొచ్చు. ఇటు జరిగేది ఏం జరుగుతుందనేది కాన్సంట్రేషన్ చేయండి కొంత. హిందువుల కాలనీలు కూడా ఉన్నాయి. వాళ్ళు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అంటే వాళ్ళంతా మొత్తుకుంటారు. మేము పుట్టింది ఈడనే, పెరిగింది ఈడనే. మాకు ఏ డబుల్ బెడ్‌రూమ్ ఇస్తారో, ఏం కథనో మాకు ఈడనే కట్టియండి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు. ఎందుకంటే చాలా దూరం వరకు దాదాపు 50 మీటర్లు ఇక్కడ, 50 మీటర్లు ఇక్కడ పెద్ద మొత్తంలో చేస్తున్నారు. పెద్ద మొత్తంలో మార్కింగ్ చేసిండ్రు. అసలు ఆఫీసర్లు పోతే ఆఫీసర్ల మీదకి వస్తున్నారు అక్కడ జనాలంతా. లేదు మా ఇంటి మీదకి రావద్దు మీరు మార్క్ చేయొద్దని చెప్పి. కానీ దీని వెనక మాత్రం జరుగుతున్నది ఇదే. నేను కొంతమందితో మాట్లాడిన తర్వాత క్లారిటీగా చెప్తున్నా. ఇది దుబాయ్ ఫండ్ కోసం జరుగుతున్న వ్యవహారం. ఇంకా దుబాయ్ ఫండ్ కోసం పేదల బతుకులు కొడతారా అంటే మరి వాళ్ళు డబుల్ బెడ్‌రూమ్ ఇస్తలేమా అని కొందరు మాట్లాడుతున్నారు. కానీ అది కాదు ఇష్యూ. మరి వాళ్ళకు అక్కడ ఉపాధి కూడా కల్పించాలి ప్రభుత్వం. ఉపాధి లేకపోతే పోయి డబుల్ బెడ్‌రూమ్ గోడలు నాక్కుంటూ ఉంటారా? పోయి వాళ్ళకు ఉపాధి కూడా కల్పించాలి. వాళ్ళు బతకాలి కదా! ఆళ్ళు పిల్లల చదువులు, బట్టలు, తిండి, తిప్పలు అన్నీ ఉంటాయి కదా! ఉత్తగా ఇంట్లో పోయి ఉండలేరు. మరి ఎక్కడికిస్తారో, ఏమిస్తారో అనేది పెద్ద గలాట అయితే నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.